హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. అందులోని ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, వేయించుకున్న ధనియాల పొడి, సాల్ట్ వేసుకున్నాను. ఇందులోనే ఒక 2-3 టమాటాలు, రెండు ఉల్లిపాయలు కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసుకొని వేసుకుందాము. ముందుగా అన్నీ ఒకటేసారి కలుపుకోవాలండి. ఇందులోనే చెక్క, ఇలాచి కూడా వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుందాము. కరివేపాకు వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని ఇందులోనే సరిపడా ఆయిల్ కూడా వేసుకొని ఒక 2 స్పూన్స్ వేసుకొని మొత్తం కలుపుకుందాము. చేత్తోనే కలుపుకుందామండి. కలిపాక చూద్దాం. ఈ విధంగా మొత్తం కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లోనే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా జ్యూసీగా చికెన్ ఫ్రై రెడీ అండి. ఈ విధంగా ట్రై చేసి ఒకసారి చూడండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.